క్రికెట్లో మోస్ట్ పాపులర్ టెస్ట్ సిరీస్ మొదటిది యాషెస్, రెండోది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. ఎక్కువసార్లు వరల్డ్ కప్ గెలిచింది ఆస్ట్రేలియా. 1000కి పైగా మ్యాచ్లు గెలిచిన ఏకైక టీం ఆస్ట్రేలియా. ఎక్కువసార్లు యాషెస్ గెలిచింది కూడా ఆస్ట్రేలియా. ఇలా క్రికెట్ని డామినేట్ చేసే ఆస్ట్రేలియాను బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మాత్రం ఆస్ట్రేలియన్ టీమిండియా డామినేట్ చేస్తుంది. టెస్ట్ క్రికెట్లో 10,000 రన్స్ చేసిన మొదటి బ్యాట్స్మెన్ సునీల్ గవస్కర్, రెండో బ్యాట్స్మెన్ అలన్ బోర్డర్. ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్స్ను గౌరవించేందుకు 1996లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్స్ అయిన బీసీసీఐ అండ్ క్రికెట్ ఆస్ట్రేలియా వీళ్ళ పేరు మీద బోర్డర్ గవస్కర్ ట్రోఫీని 1996లో ప్రవేశపెట్టింది. 1996లో ప్రారంభమైన బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఇప్పటి వరకు 16 సిరీస్లు జరిగాయి. అందులో ఇండియా 10 సిరీస్లు గెలుచుకోగా ఆస్ట్రేలియా 5 సిరీస్ గెలుచుకుంది, ఒకటి డ్రాగా ముగిసింది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రెండు టీమ్స్ ఇప్పటి వరకు 56 టెస్టులు ఆడింది. అందులో ఇండియా 24 టెస్టులు విన్ అయింది, ఆస్ట్రేలియా 20 టెస్టులు విన్ అయింది. డ్రాగా 12 టెస్టులు ముగిశాయి. హోమ్ గ్రౌండ్లో రెండు టీమ్స్ బలంగా ఉన్నాయి. ఇండియాలో 29 టెస్టులు ఆడాయి. అందులో ఇండియా 18 టెస్టులు విన్ అయింది, ఆస్ట్రేలియా 6 టెస్ట్ మ్యాచెస్ విన్ అయింది. 5 టెస్ట్ మ్యాచెస్ డ్రాగా ముగిశాయి. ఆస్ట్రేలియాలో 27 టెస్టులు ఆడారు. అందులో ఆస్ట్రేలియా 14 టెస్టులు గెలిచింది, ఇండియా 6 టెస్టులు మాత్రమే గెలిచింది. 7 టెస్టులు డ్రాగా ముగిశాయి. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే గెలిచింది. లాస్ట్ 4 సిరీస్లో మనం ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆస్ట్రేలియా ఇండియా వచ్చినా మన టీమిండియానే గెలిచింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఈ నెల 22 నుంచి జనవరి 7 వరకు 5 టెస్టులు జరగనున్నాయి. 32 ఇయర్స్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నాయి. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఇదే మొదటి 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు అదర్ టీమ్స్ రిజల్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ఈ సిరీస్ టీమిండియా 4-0తో గెలవాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్స్ కోసం ఈ సిరీస్ రెండు టీమ్స్కి చాలా క్రూషియల్. ఈ సిరీస్ ఎండ్ అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్కి ఎవరు వెళ్తారన్నది మనకు ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. న్యూజిలాండ్ సిరీస్ ముందు మన టీమిండియా ఫైనల్ ఛాన్సెస్ 81% ఉంటాయి. ప్రస్తుతానికి మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్సెస్ కేవలం 8% మాత్రమే ఉంది. హోమ్ సిరీస్లో న్యూజిలాండ్తో వైట్ వాష్ 3-0తో ఓడిపోయిన టీమిండియా ఆస్ట్రేలియాలో 4-0తో గెలుస్తుందా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. రెండు టీమ్స్ రీసెంట్ పెర్ఫార్మెన్స్ అంత ఇంప్రెసివ్గా అయితే ఏమీ లేదు. సో నా ఒపీనియన్లో ఈ సిరీస్ వన్ సైడర్గా మాత్రం ఎండ్ అవుదని అనిపిస్తుంది. టీమిండియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 4-0 ఆర్ 5-0 తేడాతో సిరీస్ నెగ్గితే ఇతర సిరీస్ల సంబంధం లేకుండా కంఫర్టబుల్గా ఫైనల్కి వెళ్తుంది. ఒకవేళ 4-0తో లేక 5-0తో కాకుండా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ రిజల్ట్ వేరేలాగుంటే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎస్, ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ టీమిండియా 3-0తో లేదా 4-1తో లేదా 3-1 తేడాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ 3 మ్యాచ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ కనీసం ఒక టెస్ట్ను డ్రా చేసుకుంటే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టీమిండియా 2-0 తేడాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిస్తే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ ఒక్క టెస్ట్ గెలవాలి. టీమిండియా 3-2 తేడాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిస్తే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్పై ఒక టెస్ట్ గెలవాలి. అదే కాకుండా ఆస్ట్రేలియా శ్రీలంక 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో శ్రీలంక ఖచ్చితంగా ఒక టెస్ట్ డ్రా చేసుకోవాలి. అప్పుడే మన వాళ్ళకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ టీమిండియా 2-1తో లేదా 1-1తో లేదా 1-0తో తేడాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ గెలిచిన ఇండియాకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదెలా? సేమ్ ఇందాక చెప్పినట్టే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్ గెలవాలి. ఆస్ట్రేలియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్ సిరీస్లో శ్రీలంక ఒక టెస్ట్ని డ్రా చేసుకోవాలి. ఒకవేళ టీమిండియా 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ని ఎండ్ చేస్తే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ ఒక టెస్ట్ గెలవాలి. ఆస్ట్రేలియా శ్రీలంక టెస్ట్ సిరీస్లో శ్రీలంక ఆస్ట్రేలియాను ఓడించాలి. ఒకవేళ టీమిండియా 2 టెస్టులు నెగ్గి ఆస్ట్రేలియా 3 టెస్టులు నెగ్గితే స్టిల్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్తో ఒక టెస్ట్ గెలవాలి. సౌత్ ఆఫ్రికా శ్రీలంక వాళ్ళు ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో 2 ఓడిపోవాలి. ఒకవేళ టీమిండియా 1 మ్యాచ్ నెగ్గి 2 మ్యాచ్లు ఓడిపోయి ఆర్ఎల్స్ 1 మ్యాచ్ నెగ్గి 3 మ్యాచ్లు ఓడిపోయి లేదా అన్ని మ్యాచ్లు డ్రా అయ్యి ఆర్ఎల్స్ మన ఇండియా 1 మ్యాచ్ నెగ్గకుండా ఆస్ట్రేలియా ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే స్టిల్ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ చాలా రిజల్ట్స్ ఇండియాకి ఫేవర్గా రావాలి. అందులో ఫస్ట్ది న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సిరీస్లో ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలి. పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ 2-0తో గెలవాలి. శ్రీలంక ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 2-0తో నెగ్గాలి.
శ్రీలంక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లో 1-1తో సిరీస్ ఎండ్ అవ్వాలి. అప్పుడు ఇండియా ఆస్ట్రేలియా WTC ఫైనల్ ఆడితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రిజల్ట్ ఇంకా వేరేలాగా ఉంటే ఇంకేమైనా ఇండియాకి ఛాన్స్ ఉన్నాయా? స్టిల్ ఇంకా ఉన్నాయి. టీమిండియా ఒక మ్యాచ్ నెగ్గి 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఆర్ఎల్స్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఆస్ట్రేలియా 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచిన, టీమిండియా ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవకుండా ఆస్ట్రేలియా 3 టెస్ట్ మ్యాచ్లు గెలిచిన WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్గా చాలా టఫ్ అయినా బట్ స్టిల్ ఇండియాకి ఛాన్స్ ఉంది. న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2-0తో లేదా 3-0తో గెలవాలి. మోరోవర్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాపై 2-0తో గెలవాలి. శ్రీలంకపై ఆస్ట్రేలియా 2-0తో గెలవాలి. శ్రీలంక సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ 1-1తో ఎండ్ అవ్వాలి. ఫైనల్గా ఇండియా 0-4తో ఆర్ఎల్స్ 0-5తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎండ్ చేస్తే ఇండియా WTC ఫైనల్స్కి వెళ్ళే అవకాశం 0%. సో నా ఒపీనియన్లో వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వకుండా బెటర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా మంచి పెర్ఫామ్తో లాస్ట్ 4 సిరీస్లో ఎలా మంచిగా పెర్ఫామ్ చేశారో ఈ సీజన్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మన టీమిండియా వాళ్ళు మంచిగా పెర్ఫామ్ చేస్తే మూడోసారి టీమిండియా WTC ఫైనల్ ఆడే అవకాశం ఉంది. మొదటిసారి WTC నెగ్గే అవకాశం ఉంది. సో మీ ఒపీనియన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రిజల్ట్ ఎలా ఎండ్ అవబోతుందో మీ ఒపీనియన్తో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.